మొత్తానికి నేనైతే లాస్ ఏంటోస్ విడిచి వెళ్తున్నాను. చాలా దూరం వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నా? ఏంటి బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేశాను. ఎక్కడికి అని అనుకుంటున్నారా? ఎక్కడికంటే మన పొట్టోడిని కలవడానికి వెళ్తున్నాను. వాడిని నేను చాలా అంటే చాలా మిస్ అవుతున్నాననమాట. సో, వాడు ఎప్పుడో వెళ్ళాడు వాళ్ళ ఊరు. అక్కడి నుంచి ఇంకా రాలేదు. సో, మళ్ళీ వాడు ఇక్కడికి రావడానికి కుదరట్లేదనమాట. సో, నేనే అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. వాడికి సమ్మర్ హాలిడేస్ కదా! సో, ఇక్కడికి వస్తాడేమో అనుకున్నాను. బట్ వాడికి రావడానికి అవ్వట్లేదు. సో, నేను ఖచ్చితంగా వాడి దగ్గరికి వెళ్ళాలి. నేను చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఫ్లైట్స్ ద్వారా అస్సలు వెళ్ళలేం. చాలా రోజుల సమయం అయితే పడుతుంది. సో, అంతవరకు లాస్ ఏంటోస్‌కి వచ్చిన సమస్యల నుంచి కాపాడడానికి ఒకళ్ళనైతే ఖచ్చితంగా పెట్టాల్సిందే. సో, నా అంత బలవంతుడు, నాలాంటి వాడు ఒకడైతే ఉన్నాడు. అదిగో 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 వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు. సో తను వచ్చిన వెంటనే నేనైతే బయలుదేరతాను. మన పొట్టోడినైతే కలుస్తాను. అదగయ్యా వస్తున్నాడు వీరుడు. ఫైనల్లీ ధను అన్న ఇంటికైతే వచ్చేసాను. పాపం ధను అన్న నా కోసం చాలా సేపు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ట్రైన్ కి లేట్ అయ్యే లోపే మనమైతే తొందరగా వెళ్ళాలి. పొట్టోడి కోసం చాలా ఆరాట పడుతున్నాడు. ఓకే ఫైనల్లీ వచ్చేసాం. హలో ధను అన్న. వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ హంతకుడు బాబు. నీకోసమే నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా. ఎప్పుడు వస్తావా అని చూస్తున్నా. అమ్మయ్య మొత్తానికైతే వచ్చేసావు కదా, ఇక నేనైతే బయలుదేరచ్చు. హ్యాపీగా ధను అన్న, హ్యాపీగా బయలుదేరచ్చు. నా మీద నమ్మకంతో ఇంత పెద్ద భారాన్ని నా చేతిలో పెట్టారు. మీ నమ్మకాన్ని అయితే అస్సలు ఒమ్ముకానేమనన్నా. నాకు తెలుసు మీరు లేకపోతే లాస్ సెంటోస్లో చాలా సమస్యలు క్లియర్ కావని చెప్పేసి. కానీ నా మీద నమ్మకం పెట్టారు కదా, ఖచ్చితంగా నమ్మకాన్ని అయితే ఒమ్ముకానేమను. లాస్ సెంటోస్కి వచ్చిన సమస్యల నుంచి గట్టెక్కించడానికి నువ్వు ఒక్కడే ఉన్నావురా. ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో నువ్వైతే మాత్రం ఈ పని చేయాల్సిందే. ఎందుకంటే నేను పొట్టోడిని చాలా మిస్ అవుతున్నాను. వాడు వెళ్ళి చాలా రోజులైంది. సో వాడు ఇక్కడికి రావడం అస్సలు కుదరదు. ఎటువంటి ఫ్లైట్స్ కూడా లేవు. వాడి దగ్గరికి వెళ్ళడానికి చాలా రోజులు సమయం పడుతుంది కదా. లాస్ ఏంటోస్కి రోజుకో సమస్య వస్తుంది. సో ఆ సమస్యలు మొత్తం నువ్వే సాల్వ్ చేయాలి. నీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఉపాయం కావాలన్నా నాకు ఫోన్ చేయి. ఖచ్చితంగా ఫోన్ లిఫ్ట్ చేస్తాను. నాకు తెలిసి నువ్వు అన్నిట్లో ఎక్స్పర్ట్ ఉంటావు కాబట్టి ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నువ్వే చూసుకోవాలరా లాస్ ఏంటోస్ని. సరేనా? మొత్తం నీపై నమ్మకంతో నేను బయలుదేరుతున్నాను. సరేరా, నేను బయలుదేరుతున్నాను. పొట్టోని చాలా మిస్ అవుతున్నాను. ఓకే గాయ్, సో లేట్ చేయకుండా మనం అయితే బయలుదేరదాం. ఇక నుంచి మీ హంతకుడు బాబు మాత్రమే చూసుకుంటాడు. బాయ్ బాయ్. ఓకే, ఇప్పుడైతే మనం బయలుదేరుతున్నాం. చాలా రోజుల సమయం అయితే పడుతుంది. ఎందుకంటే ఎటువంటి ఫ్లైట్స్ లేవు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు నాకు మంచి కార్ అయితే ఇచ్చాడు. నా లగేజెస్కి అయితే మాత్రం ఇది మొత్తం సరిపోయింది. సో ఈ కార్ ద్వారా మనం అయితే ఈజీగా వెళ్ళొచ్చు అక్కడికైతే. నాకు ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సమయానికి వాడు తీసుకొచ్చాడు. నాకు ఇంత నమ్మకం ఎందుకంటే వాడి గురించి తెలుసు. వాడు ఖచ్చితంగా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఇట్టే సాల్వ్ చేస్తాడు. ఓకే ఫైనల్లీ ధను అన్న అయితే లీవ్ అయిపోయారు. ఈ విషయం వినగానే అందరికీ చాలా బాధగా ఉంటుంది. ఆ బాధ ఎవరికి లేకుండా ఉండడానికి ధను అన్న అయితే నన్ను పిలిపించారు. సో గాయస్, మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను వచ్చేసి మీ హంతకుడు బాబుని. ఇక మీదట ఈ 15 డేస్లో లాస్ సెంటోస్లో ఎటువంటి సమస్య వచ్చినా సరే నేనే చూసుకుంటాను. ధను అన్న జర్నీలో ఉంటాడు కాబట్టి ఆయనకి కాల్ చేసి మనమైతే ఇబ్బంది పెట్టలేం. సో మనమే అన్ని సాల్వ్ చేసుకుందాం. సరే, ఒక్క నిమిషం, ఎవరో కాల్ చేస్తున్నారు. అరే లెస్టర్, ఏంట్రా లెస్టర్, ధను అన్న అనుకుని నాకు కాల్ చేసావు ఏంటి? ఆయన జస్ట్ ఇప్పుడే లీవ్ అయిపోయారు. తెలుసు ధను ఇందాకలే ఫోన్ చేసి అంతా చెప్పాడు. కానీ నువ్వు అర్జెంటుగా టీవీ దగ్గరికి వెళ్ళి న్యూస్ ఛానల్ ఆన్ చేయి. ఒక ఇంపార్టెంట్ అయిన న్యూస్ వస్తుంది చూడు. ఇంపార్టెంట్ అయిన న్యూసా? ఏంట్రా అది? అరే కట్ చేశాడు. అర్జెంటుగా వెళ్ళి చూడమంటున్నాడు, ఇంపార్టెంట్ అంటున్నాడు. అంత ఇంపార్టెంట్ ఏమై ఉంటుంది? సరే సరే, వీడు అంత హరిహరిగా చెప్తున్నాడు కాబట్టి ఒకసారి వెళ్ళి చూద్దాం. లాస్ ఏంటోస్ ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం. మన టీవీ ఇటువంటి చెడు వార్తతో వస్తుందని అస్సలు అనుకోలేదు. మన లాస్ ఏంటోస్ ప్రెసిడెంట్ గారైనటువంటి ఆయన కుమారుడు 4 జంక్షన్ రోడ్ హైటెక్ టవర్స్ ఉన్నటువంటి ఏరియా దగ్గర నిన్న రాత్రో తెలీదు, ఈ రోజు పొద్దున్నో తెలీదు, ఏ సమయంలో చనిపోయారో తెలీదు, కానీ ఈ యొక్క రోడ్డు మీద ఈ విధంగా పడి ఉన్నారు. అతను ఒక్కడే కాదు, ఆయనతో పాటు వచ్చినటువంటి ఆయన స్నేహితుడు కూడా చాలా అంటే చాలా దుర్మరణం అయితే పొందారు. ఇది ఎలా జరిగింది ఏంటని పోలీసులు జల్లెడ పట్టి మరీ వెతుకుతున్నారు. కానీ ఒక్కటంటే ఒక్క క్లూ కూడా దొరకలేదు. వీళ్ళు చనిపోవడానికి గల కారణం ఏంటో తెలియక పోలీసులు పిచ్చెక్కిపోతున్నారు. అదే కాకుండా ప్రెసిడెంట్ గారు మరికొంత సమయంలో అయితే ఇక్కడికి వస్తున్నారు. ఇంకేదైనా సమాచారం వచ్చిందంటే మన టీవీ మళ్ళీ మీ ముందుకు వస్తుంది. అంతవరకు సెలవు. వాట్? నో వే! ప్రెసిడెంట్ గారి కొడుకు చనిపోవడమా? నమ్మలేకపోతున్నాను అబ్బా నేను. పోలీసులందరూ జల్లెడ పట్టి మరి వెతికినా కూడా కనిపెట్టలేకపోవడమా? అక్కడ ప్రెసిడెంట్ గారు అబ్బా 1 సెకండ్ చాలు ఎవరని చెప్పేసి కనిపెట్టడానికి. అయినా కూడా కనిపెట్టలేదంటే
సంథింగ్ ఎవడో కావాలని ప్లాన్ చేసి మరీ ఈ విధంగా చేశాడు అనిపిస్తుంది. ఒక్క నిమిషం. ప్రెసిడెంట్ గారు, హలో సార్, చెప్పండి సార్, మీరు నాకు కాల్ చేయడం ఏంటి? హలో, అంత కూడా నువ్వేనా? అర్జెంటుగా గ్రేవ్ యార్డ్ దగ్గరికి రా. నా కొడుకు ఈ విధంగా ఎలా జరిగిందో నేను తెలుసుకోవాలి. ఎంత ప్రయత్నించినా కనిపెట్టలేకపోతున్నాను. నువ్వు ఏదో ఒకటి చేసి కనిపెట్టగలవు, నాకు ఆ నమ్మకం ఉంది. తొందరగా రా, తొందరగా వచ్చి నాకు సహాయం చెయ్యి. ఓ మై గాడ్, ప్రెసిడెంట్ గారు నన్ను సహాయం అడుగుతున్నారా? అయినా నేను ఇక్కడ ఉన్న విషయం ఎవరు చెప్పుంటారు? బహుశా ధను అన్న కానీ లేకపోతే లెస్టరే చెప్పుంటారు. సరే సరే, పాపం ప్రెసిడెంట్ గారు నన్ను సహాయం అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి హెల్ప్ చేయాలి. ఇంతమంది పోలీసులు హెల్ప్ చేయలేంది, నేను చేయగలనా? సరే సరే, ముందుగా అయితే ఈ విషయం కోసం ధను అన్నకి కాల్ చేసి మొత్తం చెప్పాలి. ఓకే గాయస్, మనం అయితే కార్లో వెళ్ళడం కొన్ని ప్రదేశాల్లో కష్టం అనమాట. సో అందుకే మనం ట్రైన్లో అయితే కార్ పెట్టేశాం. సో ఇక్కడ నుంచి కార్ పెట్టడానికి చాలా కష్టపడ్డాను. సో మొత్తానికి కార్ అయితే పైన పెట్టేశాం అనమాట. సో ఈ ట్రైన్ ద్వారా మనం అయితే చాలా దూరం అయితే ట్రావెల్ చేయొచ్చు. అమ్మయ్య, ఇంకెటువంటి ప్రాబ్లం లేదు. సో ఈ కార్లో చాలా చాలా పెట్రోల్ ఉంటుంది. అలానే ఇది ఒక హైబ్రిడ్ కార్ అనమాట. సో దీనిపైన ఉన్న ప్లేట్, అరే ఏంటి ఫోన్ చేస్తున్నాడు వీడు? హలో, చెప్పరా రే, ఏమైంది? అవునా, ఏంటి? అదే ధను అన్న, మన ప్రెసిడెంట్ గారు ఒక చిన్న ట్రబుల్లో ఉన్నారు, నా సహాయం కోరి కాల్ చేశారు. అరే నువ్వేం వరీ కాకన్నా, నేను చూసుకుంటానులే. అంటే ఈ విషయం చెప్దామని చెప్పేసి కాల్ చేశా. సరే సరే అన్న, జాగ్రత్తగా వెళ్ళు. సరే సరే. ఓకే గాయ్, సో మొత్తానికి వాడైతే నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు ఏదో ప్రాబ్లం వచ్చిందని. బట్ ఏంటని చెప్పట్లేదు, తను మొత్తం చూసుకుంటా అంటున్నాడు. సో నాకు కూడా ఫుల్ ధైర్యం ఉంది. సో తను చాలా తెలివైనడు, ఖచ్చితంగా ఏదైనా ఇట్టే సాల్వ్ చేస్తాడు. సో ఇప్పుడు నేను పొట్టోడి దగ్గరికి వెళ్ళడానికి ఇంకెన్ని రోజులు అవుతుందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఎందుకంటే చాలా దూరం అనమాట అది. బట్ ఎంత దూరం అయినా సరే మనం వాడిని కలవాల్సిందే, నేను వెళ్ళాల్సిందే. సో ఈ ట్రైన్ ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది. మనం చాలా ప్రదేశాలు అయితే దాటాలి, చాలా కొండలు దాటాలి. లాస్ ఏంటోస్ నుంచి మనమైతే చాలా దీవులు కూడా దాటాల్సి ఉంటుంది. ఎందుకంటే వాడి దగ్గరికి వెళ్ళడానికి ఎటువంటి ఫ్లైట్స్ కూడా ఇప్పుడు అలో అయితే లేదు. సరే, మనమైతే వెళ్ళిపోదాం. ఏంటబ్బా అంతకుడు బాబు, ధను అన్నకి అబద్ధం చెప్పడమా అని చెప్పేసి మీరైతే అనుకోవచ్చు. హ్యాపీగా జర్నీ చేస్తున్నాడు, అటువంటిది ఈ విషయాలు చెప్పి మనమైతే బాధ పెట్టకూడదు కదా. అందుకే ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికే నేనున్నా. ఓకే, ఫైనల్లీ మనమైతే గ్రేవ్ యార్డ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఓ, పోలీసులు, ప్రీస్టు, అలానే ప్రెసిడెంట్ గారు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ వైఫ్ అందరూ ఉన్నారు. చాలా అంటే చాలా బాధలో ఉన్నారు. బట్ నన్ను పిలిచారు కాబట్టి ఇక్కడికైతే వచ్చా. అంత కూడా వచ్చావా? నీకోసం ఇందాక నుంచి ఎదురు చూస్తున్నా. నా కొడుకు ఈ విధంగా ఎలా జరిగిందో అస్సలు తెలియట్లేదు. ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూనే ఉన్నారు, కానీ ఎలా జరిగిందో అస్సలు తెలియట్లేదు. ఖచ్చితంగా నువ్వు నాకు సహాయం చేయగలవని తెలిసి నిన్ను ఇక్కడికి పిలిపించాను. ప్లీజ్, నీకు ఏం చేయమన్నా చేస్తాను, ఎంత కావాలన్నా ఇస్తాను. కానీ నా కొడుకు ఈ విధంగా ఎలా జరిగిందో తెలియాలి. అలానే నా కొడుకుతో పాటు వాళ్ళ స్నేహితుడికి కూడా ఇలా ఎలా జరిగిందో ఖచ్చితంగా తెలియాల్సి ఉంటుంది. సీసీ కెమెరాలు వెతికాం, ఎన్నెన్నో చేసాం, చాలా ప్రయత్నించాం, కానీ ఏ ఒక్క ప్రూఫ్ కూడా మాకు దొరకలేదు. నా కొడుకు ఇలా జరగడానికి కారణం ఏంటో నువ్వు కనిపెడతానని నాకు మాటివ్వు. అది సార్, నా వల్ల అవుతుందంటారా? ఎందుకంటే చట్టానికి, ధర్మానికి, న్యాయానికి ఉన్నటువంటి పోలీసులే కనిపెట్టలేకపోయారు. నా వల్ల ఎలా అవుతుంది? నన్ను నమ్మి పిలిచినందుకు నాకు సంతోషంగానే ఉంది. బట్ కనిపెడతానని నమ్మకం అయితే నాకు అస్సలు లేదు సార్. ప్లీజ్ ప్లీజ్, అలా అనకంత కూడా. ఎటువంటి సమస్యలు వచ్చినా సరే మన లాస్ సెంటోస్లో సూపర్ హీరోస్ లేకపోయినా కూడా నువ్వే సాల్వ్ చేసేవాడివి. అందుకనే నీ మీద నాకు ఫుల్ నమ్మకం ఉంది. ప్లీజ్, ఇది ఎలా జరిగిందో కనిపెట్టు. నా కోసం, నా కొడుక్కి ఇలా ఎలా జరిగిందో నేను తెలుసుకోవాలి. ఓకే ఓకే సార్, మీరు అలా బాధపడుతుంటే నాకు కూడా బాధగా ఉంది. ఖచ్చితంగా ఇలా ఎలా జరిగిందో నేను కనుక్కుంటాను. ఓకే గాయస్, పాపం ప్రెసిడెంట్ గారు చాలా బాధగా ఉన్నారు. ఆయన చూస్తుంటే నాకు కూడా చాలా బాధగా ఉంది. సరే, మనమైతే ట్రై చేద్దాం. అసలు ఇలా ఎలా జరిగిందని చెప్పేసి కనుక్కోవాలంటే ముందుగా మనమైతే ఈ విధంగా జరిగినటువంటి స్పాట్కి అయితే వెళ్ళాలి. అక్కడ ఏమైనా క్లూస్ ఉండొచ్చేమో. ఖచ్చితంగా మన పోలీసులు అయితే అన్నీ చెక్ చేసే ఉంటారు. అక్కడైతే క్లూస్ అయితే ఖచ్చితంగా ఉండకపోవచ్చు. ఏమో, మనకు కూడా దొరికేటువంటి అవకాశం అయితే ఉంటుంది కదా. సో మనమైతే ఒకసారి వెళ్ళి చూద్దాం, ఖచ్చితంగా దొరికే అవకాశం అయితే ఉండొచ్చు. ఓకే, ఫైనల్లీ మనం లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇందాక చెప్పినటువంటి ఆ 4 జంక్షన్ రోడ్ వచ్చేసి ఇదే అనమాట. ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లోనే ఆ సంఘటన అయితే జరిగింది. పాపం అబ్బా, ప్రెసిడెంట్ గారిని కల్లారా చూస్తుంటే ఎంత బాధగా అనిపించిందంటే ఖచ్చితంగా ఎలా జరిగిందో మనమైతే కనిపెడదాం.
కానీ ఇక్కడ పోలీసులు అయితే చాలా వెతికారు, వాళ్ళకే దొరకలేదంటే మనకి దొరికేటువంటి అవకాశం అయితే అస్సలు ఉండదు. ఒక్క నిమిషం, ఇక్కడ ఏమైనా బ్లడ్ మార్క్స్ ఉన్నాయా? ఉంటే వాళ్ళే డిఎన్ఏ టెస్ట్ అయితే చేస్తూ ఉంటారు, బట్ అదేం లేదు. ఇక్కడ ఒకవేళ ఎవరైనా బుల్లెట్తో కాల్చి చంపారన్నా కూడా ఆ ప్రూఫ్ కూడా వాళ్ళైతే కనిపెడతారు కదా. సో బుల్లెట్తో కూడా ఎవరు కాల్చి ఉండరు. ఓకే, ఇక్కడైతే అంతా నార్మల్గానే ఉందబ్బా. కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. ఎగ్జాక్ట్గా వాళ్ళు పడిపోయినటువంటి ప్లేస్ వచ్చేసి ఇదే అనుకుంటా. మనమైతే వీడియోలో చూసాం కదా ఇందాక న్యూస్ ఛానల్లో. సో మేబీ ఇక్కడే అనుకుంటా. కానీ ఇక్కడ కూడా బ్లడ్ మార్క్స్ అనేవి అయితే ఏం లేవు. వాళ్ళు జస్ట్ అలా పడిపోయి ఉన్నారు, చనిపోయి ఉన్నారు అంతే. ఓ, నాకైతే పిచ్చెక్కిపోతుంది అబ్బా. అసలు ఎలా కనిపెట్టాలి ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. ప్రెసిడెంట్ గారికి అయితే మాట ఇచ్చేసాం. సరే, ఆయనకి మాట ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మన లెస్టర్ గారు మనకి ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తాడని. ఎందుకంటే ఇక్కడ ఏ ప్రూఫ్ లేకపోయినా కూడా వాడి దగ్గర ఒక చిన్న క్లూ ఉన్నా కూడా సరిపోతుంది. దాన్ని బట్టి ఏం జరిగింది, ఎలా జరిగిందని చెప్పేసి మొత్తం కనుక్కోవచ్చు. సరే, ముందుగా అయితే మనమైతే లెస్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. చూసారు కదా, ఇక్కడ మనం ఎంత వెతికినా కూడా ఏమీ దొరకలేదు. సర్లేండి, ఇంకా లేట్ చేయకుండా మనమైతే స్టార్ట్ అవుదాం. ఇప్పటికే చాలా అంటే చాలా వెతికాం కానీ ఏం దొరకలేదు. మనమైతే లెస్టర్కి వెళ్ళి జరిగిందంతా చెప్దాం. అయినా జరిగిందంతా వాడికి తెలుసు కదా, ఎందుకంటే న్యూస్ చూడమని చెప్పిందే వాడు. సరే, దీనికోసం వాడు ఆల్రెడీ రీసెర్చ్ చేస్తూ ఉండొచ్చేమో. ఏదైనా చిన్న క్లూ దొరికినా కూడా మనమైతే ఇట్టే పట్టేసుకోవచ్చు. ఓకే, ఫైనల్లీ మనమైతే లెస్టర్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. కానీ ఒకటే బాధబ్బా, వాడికి కాల్ చేయకుండా డైరెక్ట్గా వచ్చేసాను. ఒక్క కాల్ కొట్టి ఇంటి దగ్గర ఉంటారా అని చెప్పుంటే బాగుండేది. వాడు ఇంటి దగ్గర ఉన్నాడో లేకపోతే బయట ఉన్నాడో అస్సలు తెలియట్లేదు. సరే, ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. డోర్ తీసి ఉందంటే వాడు ఇంట్లో ఉన్నట్టే. ఓకే, డోర్ అయితే ఓపెన్లోనే ఉంది. వాడు కూడా ఇక్కడే ఉండుంటాడు. ఎస్, వాడు కూడా ఇక్కడే ఉన్నాడబ్బా. బయటికి వెళ్ళాడని చాలా టెన్షన్ పడ్డా. సరే కానీ రే లెస్టర్, నేనేదో ఒక విషయం చెప్పాలరా. మార్నింగ్ నువ్వు న్యూస్ చూడమని చెప్పావు కదా, ఆ వెంటనే ప్రెసిడెంట్ గారు ఫోన్ చేసి ఆయనైతే హెల్ప్ కోసం అని చెప్పేసి కాల్ చేశారు. పోలీసులు ఎంత ట్రై చేసినా కూడా చిన్న క్లూ కూడా దొరకలేదంట. అందుకనే నాకు కాల్ చేసి సహాయం కోరారా. నేను ఏదేదో చేస్తానంట, ఆయనకైతే హెల్ప్ చేస్తానని చెప్పేసి ఆయనైతే నమ్మకంతో నన్ను పిలిచారు. సో నువ్వేమైనా కొంచెం హెల్ప్ చేయగలవా నాకు? అది ఎలా జరిగిందో ఆ ఎగ్జాక్ట్ ప్లేస్లో ఏమైనా సీసీ కెమెరా కానీ ఏమైనా ఉంటే ఒకసారి చూస్తావా? నేను కూడా ఇందాక నుంచి చాలా ట్రై చేస్తున్నాను రా, ఎంత ఎతికినా కూడా ఏది దొరకట్లేదు. సరే, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. చిన్నదంటే చిన్న క్లూ దొరికినా కూడా మొత్తం కనిపెట్టేయచ్చురా. దొరకాలని నేను కూడా కోరుకుంటున్నాను రా. ప్రెసిడెంట్ గారి ఫేస్ చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఆయన బాధ పోగొట్టాలంటే మనం ఖచ్చితంగా కనిపెట్టాల్సిందే. కనిపెడదాం. ట్రై చేస్తున్నాను నేను కూడాను. ఇక్కడ ఈ బ్రౌజ్ చేసినా కూడా అవ్వట్లేదు. అరే, ఇక్కడ ఏదో దొరికినట్టుందే. 1 మినిట్. జూమ్, ఇంకొంచెం జూమ్. అరే, ప్రెసిడెంట్ గారి కొడుకు. అరే, ఇక్కడ ఒక కార్ కూడా ఉంది. కార్ని చూసి ఈయన భయపడుతున్నట్టున్నాడే. అరే యార్, కారులో నుంచి ఎవరో వెంబడిస్తున్నట్టున్నారు. రే చూసావా, కారులో నుంచి ఎవరో తరుముతున్నట్టున్నారు. ఓ అమ్మో, కార్ ఏంటి ఇంత వియర్డ్గా ఉంది. కారుతో డాష్ ఇచ్చి చంపేశారనమాట. అరే, ఇంత పెద్దది జరిగినా కూడా పోలీసులకి తెలియకపోవడమా? అరే యార్, వాళ్ళ ఫ్రెండ్ వెనకాతలు కూడా సేమ్ కారు ఉంది. అంటే ఇదే కారు అతన్ని కూడా చంపేసిందా? నో వే, అతన్ని కూడా అలానే చంపేసింది. ఎవరికి డౌట్ రాకుండా ముందేదో పెద్ద షార్ప్ టీత్ కూడా పెట్టుంచాడు. అమ్మా, వాడెవడో పకడ్బందీగానే ప్లాన్ చేశాడురా. రేయ్, నేను చెప్పింది జాగ్రత్తగా విను. వాడు ఖచ్చితంగా ఈరోజు రాత్రి అక్కడికి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా వచ్చాడు అంటే మాత్రం వాడినైతే వదిలిపెట్టకు. చెప్తున్నాను కదా, ఆ లొకేషన్కి వెళ్ళు. వాడు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే చంపేసిన వాళ్ళు అక్కడే ఉన్నారా లేకపోతే తీసుకెళ్ళిపోయారా అని చెప్పేసి చూడ్డానికి ఖచ్చితంగా వస్తాడు. నాకైతే నమ్మకం ఉంది. అయినా ఎంత తెలివైనోడ్రా వాడు. ముందు ఏవో పెద్ద రంపాలాంటి పళ్ళు పెట్టుకొని మరీ ఈ విధంగా చంపాడా? అరే యార్, పాపం రా. నేనైతే వాడిని ఎలా అయినా సరే కనిపెట్టి ప్రెసిడెంట్ గారి ముందు అప్పచెప్తా. ప్రెసిడెంట్ గారు వాడిని ఏం చేస్తారో చేసుకొని వాడిని మాత్రం పట్టుకొని ఆయన ముందు మోకాలు వేయించకపోతే నా పేరు హంతకుడే కాదు. సరేరా, నేనైతే ఇంకా వెళ్తాను. వాడిని ఖచ్చితంగా ఈరోజు నైట్ అయితే పట్టుకుంటా. గాయస్, చూసారు కదా, ఈ విధంగా చేసింది ఎవరా అని చెప్పేసి పోలీసులు అందరూ గింజుకుంటున్నారు. ఇప్పుడు మనకి తెలిసినటువంటి విషయం ఏంటంటే ఎవడో కారులో వచ్చాడు. కారు కూడా ఎంత భయంకరంగా ఉందో చూసారు కదా.
కదా, అటువంటి కారులో వచ్చి పాపం అన్యాయంగా వాళ్ళిద్దరిని చంపేశాడు. వాడిని వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు, ఎందుకంటే ప్రెసిడెంట్ గారికి మాట ఇచ్చాను. అంతకంటే ధను అన్నకి 15 days లాస్ సెంటోస్ మొత్తాన్ని జాగ్రత్తగా చూసుకుంటా అని చెప్పేసి మాట ఇచ్చాను. మాట తప్పే ప్రసక్తే లేదు. వాడు ఎంత భయంకరమైనటువంటి కార్ వేసుకొని వచ్చినా ఎలా వచ్చినా సరే నన్ను భయపెట్టలేడు కూడా. పాపం వాళ్ళని వెన్నుపోటు పొడిచాడు కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయారు, కానీ నా వెనకతలు వచ్చాడంటే మాత్రం వాడికి ఏం చేయాలో అదే చేస్తా, చూస్తూ ఉండండి. A few moments later. ఓకే, ఎగ్జాక్ట్గా రాత్రి 12 గంటలైతే అవుతుంది. ఈ సమయంలో నేను ఎందుకు వచ్చానంటే, ప్రెసిడెంట్ గారికి డాక్టర్ గారు కాల్ చేసి ఏం చెప్పారంటే ఎగ్జాక్ట్గా 12 గంటలకైతే వాళ్ళ అబ్బాయి చనిపోయాడంట. సో అందుకే నేనైతే ఈ టైంకి వచ్చాను. మేబీ ఆ కారోడు ఈ సైడ్ నుంచి వెళ్ళొచ్చు, ఆ సైడ్ నుంచి వెళ్ళొచ్చు, ఎక్కడైనా కనిపించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అదే కాకుండా వాడి కార్ చూడడానికి చాలా డిఫరెంట్గా వియర్డ్గా ఉంది కాబట్టి ఈజీగా కనిపెట్టచ్చు. మెయిన్ థింగ్, మనం ఇంకా ఈజీగా కనిపెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? మన ప్రెసిడెంట్ గారు లాస్ సెంటోస్ మొత్తం లాక్డౌన్ ఇచ్చారు, ఎందుకంటే కొడుకు చనిపోయారు కదా. సో ఎవరి విధంగా చేశారో కనిపెట్టాలంటే మనకి చాలా ఫ్రీగా ఉండాలని చెప్పేసి ఈ విధంగా లాక్డౌన్ ఇచ్చారు. రేయ్, మర్యాదగా నువ్వు ఇక్కడ ఎక్కడైనా ఉంటే నా కళ్ళ ముందు వచ్చి నిలబడరా. రేయ్, ప్రెసిడెంట్ గారి కొడుకుని చంపి చాలా పెద్ద తప్పు చేసావు. నా కళ్ళ ముందు వచ్చావంటే నీ పని మటాష్ అంతే. ఎక్కడ ఏ సైడ్ చూసినా కూడా ఎక్కడి నుంచి రావట్లేదు వీడు. వస్తాడంటారా? అంటే చంపినోడైతే తిరిగి వచ్చేటువంటి అవకాశం అయితే అస్సలు ఉండదు. కానీ మన లెస్టర్ గారు చెప్పాడు. అరే 1 minute, రైట్ సైడ్ ఏదో కార్ చూసినట్టు అనిపించింది. అరే నోవే, కార్ నేను ఇప్పుడే చూసాను. గాయస్, మీరు కూడా చూసారు కదా, జస్ట్ ఒక 10-20 seconds ముందెళ్ళి చూడండి ఒకసారి. నేను ఇప్పుడే చూసాను కార్ని. అరే, కార్ని చూసాను, ఎలా మాయమవుతుంది? నాదేమైనా భ్రమ అంటారా? అరే యార్, దీనికోసం చాలా ఎక్కువ థింక్ చేస్తున్నాను కదా, దానివల్లనేమో అనిపిస్తుంది. లేకపోతే ఒకసారి ముందుకెళ్ళి చూడండి గాయస్, నాకైతే సేమ్ కార్లోనే అనిపించింది. ఇలా మళ్ళీ తిరిగి చూసేసరికి అయితే కార్ కనబడలే. అరే, ఆ సిగ్నల్ పాయింట్ దగ్గర ఏదో సంథింగ్ ఉందనుకుంటా. మొత్తం 3 రెడ్ లైట్స్ అయితే ఉన్నాయి. ఆ కింద కూడా 2 రెడ్ లైట్స్ కనబడుతున్నాయి ఏంటి? ఒకసారి క్లోజప్ వెళ్ళి చూద్దాం ఆగండి. అరే యార్, చూడ్డానికి ఆ కార్లానే ఉందేంటి? నో వే గాయస్, నేను బ్యాక్ సైడ్ అయితే కార్ చూసా, మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చింది ఇది? అరే యార్, వీడిదేమైనా టెలిపోర్ట్ ఆప్షన్ ఉందా ఏంటి? హలో, ఎక్స్క్యూజ్ మీ. ఓ గాయస్, మనం అనుకున్నటువంటి కారే. నో వే. అరే యార్, రేయ్, మర్యాదగా కారు నుంచి బయటికి దిగితే చాలా మంచిది చెప్తున్నాను, లేకపోతే నేను దింపనంటే అది వేరేలా ఉంటుంది. రా, మర్యాదగా వచ్చి మోకాల మీద నించో. రేయ్, నిన్నేరా చెప్పేది, మర్యాదగా దిగుతావా దిగవా? అరే, లోపల ఎవడు లేనట్లున్నాడే. రేయ్, ఆటలు ఆడకు. ఓ అరే యార్, ఏంటి ఇక్కడ మొత్తం దయ్యాల ఫోటోలు ఉన్నాయి? వామ్మో, మొత్తం చాలా తేడాగా ఉందబ్బా ఈ కారు. రేయ్, నువ్వు ఆటలాడుకో, మర్యాదగా దిగితే నీకే మంచిది చెప్తున్నాను. అరే, ఇటేంటి మొత్తం స్కల్లు గిల్లు పెద్ద పెద్ద కోటల్లా ఉన్నాయి. నువ్వే మొత్తం హాంటెడ్ హౌస్ ఉందేంటబ్బా? రేయ్, మొత్తం హర్రర్ స్టోరీ అంతా నీ కారు మీదే ఉంది కదరా, ఏం చేస్తున్నావురా అసలు నువ్వు? మర్యాదగా దిగితే నీకే మంచి చెప్తున్నాను. ఇలా మనుషుల్ని భయపెడదామని చూస్తున్నావా నువ్వు? రాత్రిపూట వచ్చి ఏదో దయ్యం చేస్తుందని చెప్పేసి నమ్మించడానికే కదా ఈ విధంగా చేస్తున్నావు నువ్వు. ఓ రోయ్, అరే ఏంటి స్టీరింగ్ లేదు, ఏమీ లేదు, ఎవరు డ్రైవ్ చేస్తున్నాడు? ఓయ్ వామ్మో, రేయ్, మర్యాదగా వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అరే యార్, ఏంటి కొంచెం తేడాగా ఉంది. అరే, లోపల డ్రైవర్ లేడు, ఎవడూ లేడు, ఆ కారు ఆటోమేటిక్గా ఎలా డ్రైవ్ చేస్తుంది? వామ్మో, అంటే ఇందాకలా లెస్టర్ గారి పీసీలో చూసింది లోపల డ్రైవర్ చేసినటువంటి పని కాదా, ఓన్లీ కారే చేసిందా ఏంటి? వామ్మో, చూడడానికి ఇది దయ్యం కార్లో ఉందిరా బాబాయ్. ఓయ్, మర్యాదగా ఆగు అక్కడే. వామ్మో, ఇది చాలా స్పీడ్గా వస్తుందబ్బా, దీని నుంచి ఎలా తప్పించుకోవాలి? ఎటు? అరే యార్, అదేంటబ్బా అంత స్పీడ్గా వస్తుంది? వామ్మో, చంపేస్తావా నన్ను? మర్యాదగా అక్కడే ఆగో, లేకపోతే ఓం భీమ్ బుష్ అయిపోద్ది నీకు. మర్యాదగా ఆగో. అరే యార్, అమ్మ ఆగింది. మనమైతే తొందరగా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవాలి. తొందరగా పదరా బాబు, అదైతే వచ్చేలోపోయి మనమైతే ఇంటికి వెళ్ళిపోవాలి. అమ్మ వచ్చేసింది. అరే, ఇది ఎక్కడ అస్సలు ఆగట్లేదబ్బా, నన్ను వదిలిపెట్టేలా లేదు. తొందరగా పద. అయినా ఈ కసిడి కారు ప్రెసిడెంట్ గారి కొడుకుని చంపడానికి గల రీజన్ ఏంటబ్బా? సంథింగ్ ఏదో జరిగి ఉంటుంది. ఈ కార్ అయితే మామూలు కారు కాదు, లోపల మనిషి కూడా లేకుండా డ్రైవ్ చేస్తున్నాడంటే
ఖచ్చితంగా లోపల ఏదైనా దయ్యం ఉండాలి, ఆత్మ ఉండాలి. అమ్మయ్య, మొత్తానికి నేనైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. పద 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 లోపలికైతే వెళ్ళిపోయాము. ఓ అమ్మో, ఈ సమయంలోనే కింద పడాలా? ఓ నాయనో, దగ్గరికి వచ్చేసిందిరా బాబోయ్. అది నన్ను ఏం చేయకపోతే అదే చాలు. అమ్మయ్య, మనమైతే లోపలికి వెళ్ళి తొందరగా తలుపేసుకుందాం. మనల్ని అయితే అది పట్టుకోలేదులేండి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి డోర్ చాలా చిన్నది కాబట్టి అందులోకి అయితే ఆ కారు అస్సలు దూరలేదు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేటువంటి అవకాశమే లేదు. వామ్మో, ఏంటి స్విమ్మింగ్ పూల్ వెనక్కి? ఓరి నాయనో, అంత స్పీడ్గా అక్కడికి ఎలా వచ్చింది? వామ్మో, ఇంట్లోకి మాత్రం అస్సలు రాదు కదా. మన ఇంట్లో దేవుడు ఉన్నాడు కాబట్టి అస్సలు రాదు. ఓయ్, దమ్ముంటే రావే, చూసుకుందాం ఇప్పుడు. ఎంత ధైర్యం ఉంటే నన్నే వెంబడిస్తావు నువ్వు? ఈరోజు నన్ను ఏం చేయలేవు నువ్వు, అక్కడే ఉండి చావు. దేవుడి దయవల్ల మనమైతే బతికి బయటపడ్డాం. లేకపోతే ప్రెసిడెంట్ కొడుకులాగే మన పని కూడా అయిపోయేది. అంటే దీనంతటికీ కారణం ఆ యొక్క కారు అన్నమాట. కారులో ఒక మనిషి కూడా లేడు, ఎవడు లేడు. ఆటోమేటిక్గా అదే డ్రైవ్ చేసుకుంటూ వస్తుంది. ఖచ్చితంగా ఏదో జరుగుతుందబ్బా. దీని గురించి అయితే మనం రేపు పొద్దున్నే తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలంటే నాకైతే ఒకే ఒకటి అనిపిస్తుంది, మన రంగబాబా దగ్గరికి అయితే వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళామంటే మొత్తం తెలుస్తుంది. పొద్దున్న అయిపోయిందా? వామ్మో, ఆ కారే నా కల్లో ఉందబ్బా. నన్ను ఏదో వచ్చినట్టు, నన్ను మింగేసినట్టు ఏవేవో కళ్ళు వచ్చాయి. ఓరి నాయనో, అర్జెంటుగా బాబా దగ్గరికి వెళ్ళకపోతే నిజంగానే వచ్చి మింగేసేలా ఉంది. ఎంతైనా మార్నింగ్ అయింది కాబట్టి కార్ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే అస్సలు ఉండదులేండి, ఎందుకంటే అది దయ్యం కారు. 100% చెప్తున్నా కదా, లోపల మనిషి కూడా లేకుండా కారు ఊరికినే ఎలా వస్తుంది, నన్ను ఎలా వెంబడిస్తుంది? దాని పళ్ళు కూడా నిజమే అనమాట. అర్జెంటుగా వెళ్ళి బాబాని అయితే కనుక్కోవాలి. ఆ కారు ఎందుకు ఈ విధంగా చేస్తుంది? ప్రెసిడెంట్ గారి కొడుకుని అలానే వాళ్ళ ఫ్రెండ్ని చంపడానికి గల రీజన్ ఏంటో మనం కనుక్కోవాల్సిందే. అమ్మయ్యా, మొత్తానికి బాబా దగ్గరికి అయితే వచ్చేసాం. ఖచ్చితంగా బాబాకి అయితే ఏం జరిగిందో మొత్తం తెలిసే ఉంటుంది. బాబా, చూస్తున్నారు కదా, నేనైతే ఇవేవి తట్టుకోలేకపోతున్నాను అసలు. అంటే పాపం ప్రెసిడెంట్ గారి కొడుకు ఈ విధంగా చనిపోవడానికి గల కారణం ఏంటో అసలు తెలియక పిచ్చేకపోయారు. కానీ తెలిసిన తర్వాత నేను పిచ్చేకపోతున్నాను బాబా. అసలు ఏంటా కారు? లోపల ఒక మనిషి కూడా లేడు. చుట్టూరు ఎక్కడ చూసినా కూడా దయ్యం బొమ్మలు, లేకపోతే హాంటెడ్ హౌస్లు అన్నీ అలానే ఉన్నాయి. దాని పళ్ళు చూస్తే నాకైతే చాలా భయం వేసింది. నార్మల్ ఫోటోలు చూస్తే ఎలా అనిపించింది అనుకుంటున్నారు? ఏదో వాడు కావాలని అందరినీ భయపెట్టడానికి పెట్టాడేమో అనుకున్నా, కానీ వాడు కాదు. ఆ కారే ఏదో దయ్యం కారులో ఉంది బాబా. అదెందుకు ఇలా వెంబడిస్తుంది? అసలు ప్రెసిడెంట్ కొడుకుని ఎందుకు ఈ విధంగా చంపింది? నాకైతే ఏం అర్థం కాక పిచ్చెక్కిపోతుంది బాబా. నాయనా హంతకుడా, నీకు పిచ్చెక్కినట్టు ఇలానే ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే విషయం విన్నావంటే ఏమైపోతావో. నువ్వు ఇంతలా బాధపడుతున్నావు కదా, ప్రెసిడెంట్ కొడుకు అని చెప్పేసి. వాళ్ళ కొడుకు వాళ్ళ స్నేహితులు ఏం చేశారో తెలుసా? ఆ యొక్క వాహనం ఉంది కదా, అందులో ఉన్నటువంటి వ్యక్తి చాలా అంటే చాలా మంచి వ్యక్తి. ఆ యొక్క మనిషే ఈ విధంగా చనిపోయి ఆత్మలా మారాడు. ఆత్మలా మారి వీళ్ళని పగబట్టాడు. అందుకే వీళ్ళిద్దరిని చంపాడు. ఇంకొక్కడు మాత్రమే మిగిలిన్నాడు. వాడు కూడా దొరికితే ఈ యొక్క వాహనం వెళ్ళిపోతుంది. ఏంటి బాబా మీరు మాట్లాడేది? నాకేం అర్థం కావట్లేదు. వాహనం అంటున్నారేంటి? అదొక కర్సుడు కారు బాబా. వీళ్ళందరినీ చంపాలనుకుంది, నన్ను కూడా చంపాలనుకుంది బాబా. నిజంగా చెప్తున్నాను కదా, దానికి దొరుకుంటే మాత్రం నేను చచ్చుండేవాడిని బాబా. నిజంగా ఆ యొక్క కారు అయితే చాలా డేంజర్, అస్సలు మంచిది కాదు. మీరేమేమో అనుకుంటున్నారని నాకైతే అనిపిస్తుంది బాబా. ఆ యొక్క కారు అయితే అస్సలు మంచిది కాదు బాబా. దాన్ని ఎలా అంతం చేయాలి బాబా. దాన్ని గనక అంతం చేయకపోయినట్లయితే లాస్ ఏంటోస్ మొత్తం నాశనం అయిపోతుంది. అది ఖచ్చితంగా అందరినీ చంపేస్తుంది, నన్ను కూడా. చెప్పండి బాబా, ఏదో ఒక ఉపాయం ఉంటే చెప్పండి. అబ్బా హంతకుడా, నేను చెప్పేది నువ్వు సరిగా వినలేదు. జాగ్రత్తగా చెప్తాను, నువ్వు జాగ్రత్తగా విను, సరేనా? ఆ యొక్క ప్రెసిడెంట్ కుమారుడు అలానే వాళ్ళ స్నేహితులైనటువంటి ఇద్దరు, మొత్తం వీళ్ళ ముగ్గురు కలిసి ఆ యొక్క కార్ యజమాని ఉంటాడు కదా, అతనిని వీళ్ళు ముగ్గురు దారుణంగా హత్య చేశారు. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు ఎన్నో తప్పు పనులు చేస్తున్నారని ఆ యొక్క కార్ యజమానికి తెలుసు. అది చెప్దామని వెళ్ళే సమయంలో దారుణంగా ముగ్గురు హత్య చేశారు. అలా పగబట్టి ఆత్మలా మారి ఆ యొక్క కారులోనే తిరుగుతూ ఉన్నాడు.
విడుదల జరగడంతో ఆ కారులో వెళ్ళి ఈ యొక్క ప్రెసిడెంట్ కుమారుణ్ణి వాళ్ళ స్నేహితుణ్ణి చంపేశాడు. అయితే ఇంకొక్కడు మాత్రమే మిగిలిన్నాడు. వాడి కోసం కూడా అదే ప్రదేశానికి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ ప్రదేశంలోనే ఈ యజమానిని కూడా చంపాడు కాబట్టి. ఏంటి నిజంగానా? అర్థమైంది బాబా, మొత్తం అర్థమైంది. అంటే ఆ కార్ చాలా మంచిదన్నమాట. అదే ఆ కార్లో ఉన్నటువంటి యజమానిది ఏ తప్పు లేదు. ప్రెసిడెంట్ కొడుకు అలానే వాళ్ళ స్నేహితులు ఇంత నీచులా? రంగబాబా చెప్పారంటే వాళ్ళు ఎంత నీచమైనటువంటి పనులు చేసి ఉంటారో ఏంటో. వాళ్ళని పట్టిద్దామని చెప్పేసి ఆ యజమాని ఎంతో ప్రయత్నించుంటాడు. అందుకని అదే ప్లేస్లో వీళ్ళు ముగ్గురు కలిసి దారుణంగా హత్య చేశారన్నమాట. చెప్తా ఆ యొక్క కార్కి నేనే సహాయం చేస్తా. ఈరోజు రాత్రి వెళ్ళి జరిగిందంతా నేను చెప్పి ఆ యొక్క మూడో వాడిని పట్టించి దాని పగ తీర్చకపోతే నా పేరు హంతకుడే కాదు. మొత్తానికి 4 రోడ్ జంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాను. సార్ వాళ్ళ ముగ్గురు వల్ల మీరు ఎంత బాధపడ్డారో నేను చాలా అంటే చాలా విన్నాను. రంగబాబా మొత్తం చెప్పారు. సార్, మీకు సహాయం చేయడానికి నేను వచ్చాను. ఆ మూడో వాడిని మీ దగ్గరికి పట్టించి మరీ తీసుకొస్తా. మీరు ఏం చేస్తారో చేయండి. మీరు ఎంతో మంచి పని చేద్దామని చూశారు, కానీ అన్యాయంగా మిమ్మల్ని అయితే ఇక్కడ హత్య చేశారు. వాళ్ళిద్దరినీ మీరైతే ఎలా తొక్కించారో ఈ మూడో వాడిని కూడా తొక్కించండి సార్. దానికి సహాయం చేయడానికి నేనున్నాను. మీరైతే నా గురించి అస్సలు బాధపడకండి. నేను మీకు సహాయం చేయడానికే వచ్చాను. మీరు నా మాట నమ్మారు అంటే రండి సార్, రండి. మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. నిజంగా మీరు నా వెనక్కి వస్తున్నారు అంటే నన్ను గుద్దేయడానికి ఏమో అని చెప్పేసి చాలా భయపడ్డాను. కానీ మీ స్టోరీ తెలిసిన తర్వాత మీరైతే ఎంత గొప్పవారో నాకు అప్పుడే తెలిసింది. రండి సార్, రండి. మీకోసం నేనైతే ఇక్కడ ఎదురు చూస్తూనే ఉంటాను. నిన్న ఎలా వచ్చారు అదే విధంగా వచ్చారంటే ఆ మూడో వాడు ఈరోజే దొరుకుతాడు. ఎక్కడున్నా సరే నేను కనిపెడతా సార్. రండి. అరే, వస్తున్నారా సార్? వచ్చేసారా? నాకైతే మిమ్మల్ని నిన్న చూడగానే ఎంతో భయం వేసింది, అందుకనే పారిపోయాను. కానీ రంగబాబా మొత్తం చెప్పారు సార్, మొత్తం చెప్పారు. మీరు ఎంత బాధపడ్డారు, ఎంత నరకం అనుభవించారో మొత్తం చెప్పారు సార్. ఆ ముగ్గురులో ఆల్రెడీ ఇద్దరిని గుద్దేశారు. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ మూడో వాడి కోసం మీరు చాలా అంటే చాలా పడిగాపులు కాస్తున్నారని తెలుసు. కానీ ఆ మూడో వాడి పేరు మీకు గుర్తున్నట్లయితే చెప్పండి సార్, చెప్పండి. దగ్గరుండి నేనే తీసుకెళ్తా. ఆ యొక్క ప్రెసిడెంట్ కొడుక్కి ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారో నాకు చాలా బాగా తెలుసు. ఆల్రెడీ వాడి యొక్క మొదటి స్నేహితుడిని అయితే కారుతో తొక్కి 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 మరీ లేపేశారు. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఆ మూడో వాడి పేరు ఏదో సంథింగ్ వస్తుంది. జగ్గుబాయ్. సార్ చెప్పండి, వాడి పేరు జగ్గుబాయేనా? జగ్గుబాయ్ అయితే మాత్రం వాడు ఎక్కడుంటాడో నాకు చాలా బాగా తెలుసు. అవునా? నిజంగా నీకు తెలుసా? వాడు ఎక్కడున్నాడో తెలుసా? జగ్గుబాయ్ వాడే. వీళ్ళు ఎన్నెన్నో అన్యాయాలు చేశారు. ప్రెసిడెంట్ గారు చాలా మంచోరు. ఆయన ఎంతో గొప్ప పనులు చేశారు. కానీ వాళ్ళ కొడుకులు ఇంత చెడ్డవారని అస్సలు తెలియదు. ఆ మూడో వాడు ఎక్కడున్నాడో నాకు తెలీదు. ప్లీజ్ నాకు సహాయం చెయ్యి. వాడిని చంపి నా యొక్క పగని తీర్చుకుంటా. ఖచ్చితంగా సార్, మీకు సహాయం చేయడానికే నేను వచ్చాను. పదండి, ఈరోజు ఆ జగ్గుబాయ్ దగ్గరికి వెళ్ళి వాడికి ఏం చేయాలో అదే చేద్దాం సార్. వాడు ఏదో ఒక గ్యాంగ్ మెంబర్స్తో అయితే కూర్చొని ఉంటాడు. ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళామంటే వాడు దొరికేస్తాడు సార్. నిజంగా మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. ఒక పక్క ప్రెసిడెంట్ గారి గురించి తలుచుకున్నా కూడా చాలా బాధగా ఉంది. ఇంక ఈ విషయం చెప్పానంటే ఆయన ఎంత బాధపడతారో ఏంటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. లేదు, ఆయన బాధపడరు. ఖచ్చితంగా ఈ విషయం చెప్తే సంతోషపడతారు. ఇటువంటి మూర్ఖుడు నా కొడుకులా ఎందుకు పుట్టాడని బాధపడతారు, కానీ వాడు పోయినందుకు చాలా సంతోషపడతారు. అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వైతే నన్ను తీసుకువెళ్ళు. పద, తొందరగా వెళ్ళి ఆ మూడో వాడికి కూడా చెక్ పెట్టేద్దాం. ఓకే, మొత్తానికి వచ్చేసాం సార్. మనమైతే ఎక్కువ సౌండ్ చేయకుండా స్మూత్గా కానిచ్చేద్దాం. అదిగోండి, అక్కడ వాడు చెంచాగాళ్ళు కూడా అక్కడే ఉంటారు. వాళ్ళని కూడా గుద్దిపడేయండి. అదిగోండి ఎదురుగా కనబడుతున్నారు కదా వాళ్ళిద్దరిని. రెడీ, 3, 2, 1
గో సార్ కమాన్. వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారంతే, గుద్దేయండి. ఎస్ కమాన్, సూపర్ సార్. అరే యార్, వాళ్ళైతే గన్ తీస్తున్నారు. ఏం పర్వాలేదు, వాళ్ళు గన్ తీసినా ఏం తీసినా కూడా వాళ్ళు మనల్ని ఏం చేయలేరు. రండ్రా, ఆ మూడవాడి ఎక్కడా? జగ్గుబాయ్ అన్యాయంగా నన్ను చంపా, కానీ నేను నా పగని మాత్రం తీర్చుకుంటా. ఎక్కడ్రా మీ జగ్గుబాయ్? ఎక్కడా? నాకు సహాయం చేసినందుకు చాలా కృతజ్ఞతలు అబ్బాయి. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను, నీ సహాయాన్ని అస్సలు మర్చిపోలేను. వస్తూ ఉంటా, నీకు సహాయం చేయడానికి వస్తూ ఉంటా. ఖచ్చితంగా సార్, నాకు ఏ అవసరం ఉన్నా కూడా నేనైతే ఖచ్చితంగా పిలుస్తా. నిజంగా ఇలా ఒక ఆత్మతో నేను ఇంత సున్నితంగా మాట్లాడతానని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే మీరు అంత గొప్ప మనిషి కాబట్టి అందుకే ఇంత మంచిగా మాట్లాడుతున్నాను. కమాన్ సార్, లాస్ట్కి వచ్చేసాం. ఆ జగ్గుబాయ్ గారు పారిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కమాన్, వీళ్ళైతే కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. ఎంతమంది వచ్చినా కూడా వదిలిపెట్టకండి సార్. కమాన్, లెట్స్ గో. సూపర్. రేయ్, మీరు కొట్టినంత మాత్రాన ఇక్కడ ఏదేదో అవుతుంది అనుకుంటున్నారేమో. ఇక్కడ ఉన్నది మామూలు అల్లటప్ప కార్ అయితే అస్సలు కాదు. బుల్లెట్ ప్రూఫ్లకే బుల్లెట్ ప్రూఫ్ ఇది. అంత గొప్ప కార్ ఇది. పాపం వాళ్ళకి అసలైన విషయం తెలియక చేస్తున్నారు. రేయ్, మీ జగ్గుబాయ్ ఎక్కడున్నాడో మర్యాదగా చెప్పండి. ఏంట్రా నీకు చెప్పేదే? రేయ్, వాడిని మర్యాదగా లేపేయండ్రా. జగ్గుబాయ్ కావాలంటాడికి. అమ్మా, సూపర్ సార్, పిచ్చికలా గొంతేసుకుని ఎలా అరుస్తున్నాడు చూడండి. ఫైనల్లీ అందరూ అయిపోయారు, కానీ ఈ జగ్గుబాయ్ గడే కనబడట్లేదు. ఇక్కడే ఉండాలి. అరే సార్, అదిగోండి ఎదురుగా పారిపోతున్నాడు. రేయ్ జగ్గుబాయ్, మర్యాదగా ఆగరా. అరే యార్, వెనక్కి తిరిగిపోయాడు. ఏం పర్వాలేదు, నేను చూసుకుంటా కదా. నేను ఇందులో ఎక్స్పర్ట్ అయిపోయా. ఆగరా. ఫైనల్లీ వీడి పని కూడా సమాప్తం అవ్వబోతుంది. యా, సూపర్, చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి ఈ ముగ్గురిని ముగించినందుకు చాలా సంతోషంగా ఉంది. సూపర్ సార్, మొత్తానికి మీరు సాధించారు. రేయ్ జగ్గుబాయ్, గాల్లో కలిసిపోయావా? అన్యాయంగా ఒక మంచి మనిషి ప్రాణాన్ని తీశారు కదరా. ఈ విధంగా జరగాలి మీకు. మీలాంటి వాళ్ళు ఈ లాస్ సెంటోస్లో ఎంతమంది వచ్చినా సరే ఇక మీదట ఏరి పారేయడానికి నేనున్నా. ధను అన్న ఎలా అయినా సరే లాస్ సెంటోస్ని విడిచిపెట్టి 15 days వరకు రావట్లేదని విర్రవీగుతున్నాడు ఒక్కొక్కడు. కానీ ఈ హంతకుడు ఉన్నాడని చెప్పేసి మర్చిపోయారు కదా. నేను చూపిస్తా, నేనంటే ఏంటో ఒక్కొక్కడికి చూపిస్తా. సార్, ఏమైనా అవసరం ఉన్నట్లయితే ఖచ్చితంగా పిలుస్తాను. అప్పుడైతే మీరు ఖచ్చితంగా వస్తారని కూడా నాకు తెలుసు. ఓకే, ఫైనల్లీ సార్ కూడా వెళ్ళిపోయారు. నిజంగా కార్తో సార్ సార్ అని పిలుస్తూ ఉంటే నాకైతే ఏదోలా ఉంది. అదే కాకుండా ఆత్మతో నవ్వుతూ మాట్లాడుతున్నాను. ఎంతైనా ఆ యొక్క మనసు అంత గొప్పది కాబట్టే నేను ఈ విధంగా మాట్లాడగలిగాను. ఏదేమైనా సరే మొత్తానికి వాళ్ళ ముగ్గురిని ఆ యొక్క కారుతో గుద్ది పడేశారు అంతే. ఫైనల్లీ అటువంటి వాళ్ళు లాస్ సెంటోస్లో లేకపోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విషయం కోసం మనమైతే మన ప్రెసిడెంట్ గారికి అయితే అర్జెంటుగా చెప్పాలి. ఓకే, తొందరగా కాల్ చేసి చెప్పేద్దాం. హలో సార్, ఇంకా పడుకోలేదా? సార్, ఇదంతా ఎలా జరిగింది ఏంటని చెప్పేసి మొత్తం తెలిసిపోయింది. మీ అబ్బాయికి ఈ విధంగా జరగడానికి గల కారణం ఒకే ఒక వ్యక్తి. అదేంటో మీ దగ్గరకు వచ్చి మాట్లాడతాను. ఈ విషయం చెప్పానంటే మీరు కూడా చాలా అంటే చాలా హ్యాపీ అవుతారు సార్. ఏంటి, నేను హ్యాపీ అవుతానా? ఏంటి బుద్ధుండే మాట్లాడుతున్నావా అంత కూడా? నేను మా అబ్బాయి లేడన్న బాధతో చచ్చిపోతున్నాను ఇక్కడ. నేనైతే వాడు లేకుండా ఉండలేకపోతున్నాను. అటువంటిది నేను ఆనందంగా ఉండడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. సరే, నా దగ్గరికి రా, వచ్చి వాడికి ఈ విధంగా జరగడానికి కారణం ఏంటో నాకు చెప్పు. అది ఎలా జరిగిందో చెప్పు, ఎవరు చేశారో చెప్పు, మర్యాదగా చెప్పు. ఓకే సార్, దగ్గరకు వచ్చి మొత్తం చెప్తాను, మీరేం వరీ కాకండి. గాయస్, చూసారు కదా, పాపం సార్ అయితే చాలా బాధలో ఉన్నారు. అంటే కొడుకు పోయాడంటే ఎంతైనా బాధలో ఉంటారు కదా. కానీ వాడు చేసినటువంటి తప్పు పని అయితే ఆయనకి తెలియదు, అందుకనే ఆయన అంత బాధపడుతున్నాడు. కానీ వాడు చేసినటువంటి పని అంతా చెప్పామనుకోండి, ఆయన బాధపడాల్సింది పోయి ఒక గ్రాండ్ పార్టీ ఇస్తారన్నమాట. అది జరుగుతుంది. కానీ
మనమైతే ధను అన్న వెళ్ళిన రోజు సక్సెస్ఫుల్లీ ఒక మంచి పని అయితే చేసాం, అది కూడా ఒక ఆత్మకి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. కానీ ధను అన్న వెళ్ళేసరికి ఇంకా 14 రోజులైతే అవుతుందబ్బా. ఆ 14 రోజులు జర్నీ చేస్తూనే ఉండాలి. అందుకని ఏ సమస్య వచ్చినా సరే నేనే సాల్వ్ చేస్తా. అండగా మీరున్నారన్న నమ్మకం అయితే ఉంది. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఎవరైతే నాకు సహాయం చేస్తారు, నా వెనకాతలు ఉంటారని చెప్పేసి అనుకుంటారు, ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? మరి మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అనే వీడియోతో కలుద్దాం. అంతవరకు అందరికీ సెలవు, టాటా, బాయ్ బాయ్.